ప్రపంచవ్యాప్తంగా అంతర్ముఖులు జనవరి 2న ప్రపంచ అంతర్ముఖ దినోత్సవాన్ని జరుపుకోగలుగుతున్నారు. మునుపటి సంవత్సరంలో జరిగిన భయంకరమైన వేడుకలు ముగిసిన రోజు ఇది చివరకు ఏకాంతాన్ని ఆస్వాదించడానికి మరియు వారి సామాజిక బ్యాటరీలు రీఛార్జ్ చేయడానికి వారిని అనుమతిస్తుంది. ప్రపంచ అంతర్ముఖుల దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా మెరుగ్గా ఉన్న అనేక మంది అంతర్ముఖులను అభినందించే రోజుగా గుర్తింపబడింది. పార్టీని నిర్వహించడం కంటే పార్టీని రద్దు చేయడం ద్వారా ఇది ఉత్తమంగా స్మరించుకునే సందర్భం. అంతర్ముఖులను ఒంటరిగా ఉంచడం ద్వారా మరియు వారిని అవసరమైన స్థలాన్ని అందించడం ద్వారా వారిని గౌరవించడం కోసం ఈ రోజు అనువైనది. ప్రపంచ అంతర్ముఖ దినోత్సవం వెనుక ఉన్న చరిత్ర ఏమిటి? ఫెలిసిటాసిస్ హేన్ ప్రపంచ అంతర్ముఖ దినోత్సవాన్ని సృష్టించారు. హేన్ ఒక జర్మన్ మనస్తత్వవేత్త మరియు రచయిత. అంతర్ముఖుల విలక్షణమైన అవగాహన తీసుకురావడానికి మరియు వారు తరచుగా ఎదుర్కొన్న వివక్ష మరియు ప్రశంసల కొరతను పరిష్కరించడానికి ఆమె 2011లో దానికి జీవం పోసింది. సెలవు దినాన్ని జనవరి 2న జరుపుకుంటారు. ఇక ఈ రోజును ఎన్నుకున్నారు ఎందుకంటే ఇది బిజీగా ఉన్న సెలవు సీజన్ ముగింపును సూచిస్తుంది. ఇది అంతర్ముఖులను సామూహికంగా లోతైన శ్వాస తీసుకోవడానికి కూడా అనుమతిస్తుంది. క్లార్క్ జంగ్ తన 1921 పుస్తకం సైకలాజికల్ టైప్స్ లో ఇంట్రోవర్షన్ భావనను మొదట నిర్వహించారు. పుస్తకంలో అతను ప్రతి వ్యక్తి 2 వర్గాలుగా ఉంటాడు, అంతర్ముఖుడు మరియు బహిర్ముఖుడు. జంగ్ అంతర్ముఖులను గ్రీకు దేవుడు అపోలోతో పోల్చాడు. అపోలో అవగాహన మరియు జ్ఞానోదయంతో ముడిపడి ఉంటుంది. అపోలో అంతర్ముఖులను వారి అంతర్గత ప్రతిబింబం, కలలు కనడం మరియు దృష్టి గురించి దృష్టి సారిస్తుందని కూడా వివరించింది. ఇది ఇతరుల కార్యకలాపాల్లో చేయడానికి ఆసక్తిని కలిగిస్తుంది. తరచుగా అడిగే ప్రశ్నలు. అంతర్ముఖుల యొక్క 4 విభిన్న వర్గాలు ఏమిటి? అంతర్ముఖులను 4 రకాలుగా వర్గీకరిస్తారు. స్నేహశీలైన అంతర్ముఖులు, ఆలోచనాత్మక అంతర్ముఖులు, చింతించే అంతర్ముఖులు మరియు నియంత్రిత అంతర్ముఖులు. ఎంతమంది వ్యక్తులు అంతర్ముఖులు? MBTA ప్రపంచ నమూనా ప్రకారం ప్రపంచ జనాభాలో 56.8% మంది అంతర్ముఖులు. బత్తిని మొగలయ్య గౌడ్ ఓరుగల్లుకు చెందిన స్వాతంత్ర సమరయోధుడు. రాజాకారులను ఎదిరించి పోరాడాడు. బత్తిని మొగలయ్య గౌడ్ 1918 జనవరి 2న జన్మించారు. స్వాతంత్ర అభిలాషను సమాజంలో విస్తృతపరిచే దిశగా 12వ జాతీయాంధ్ర మహాసభలు 1946లో వరంగల్లోని మండికొండలో జరిగాయి. రహస్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు జాతీయ జెండా ఎగురవేయాలనేది దాని ఉద్దేశం. పోర్టు వరంగల్ చైతన్యాన్ని దశదిశలా వ్యాప్తి చేయాలని కాంగ్రెస్ కమిటీ తీర్మానించింది. నిజాం రాష్ట్రంలో త్రివర్ణ పతాకావిష్కరణ అధికారికంగా నిషేధించబడింది. జెండా ఎత్తడం అంటే దెబ్బలకు, జైలు శిక్షకు, మరణానికి వెరవకుండా చేసే సాహసోపేత కార్యక్రమం. ఐజాక్ ఆసిమోవ్ సైన్స్ ఫిక్షన్ ప్రముఖ సైన్స్ పుస్తకాల అత్యంత విజయవంతమైన రచయిత, ప్రసిద్ధి చెందాడు. ఆసిమోవ్ ప్రపంచ తన ముందు ఎన్నడూ రుచి చూడని సైన్స్ ఫిక్షన్ రచన కొత్త యుగానికి తలుపులు తెరిచాడు. ఆసిమోవ్ 500 పుస్తకాలకు పైగా ఎడిట్ చేసిన ఘనత పొందాడు. అతని అత్యంత ముఖ్యమైన పుస్తకం ఫౌండేషన్ సిరీస్, ఆసిమోవ్ బైబిల్. విలియం షేక్స్పియర్ కెమిస్ట్రీపై తన రచనలతో పాటు అతని సులభమైన భౌతిక శాస్త్రం, ఖగోళ శాస్త్రం, గణిత శాస్త్ర పుస్తకాలు కూడా విస్తృతంగా ప్రాచుర్యం పొందాడు. ఐజాక్ ఆసిమోవ్ జనవరి 2, 1920న జన్మించారు. ఏవిఎస్గా పేరుగాంచిన అమంచి వెంకట సుబ్రహ్మణ్యం తెలుగు చిత్ర హాస్య నటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు. ఇతను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. తెలుగు చలనచిత్ర సీమలో ఏవిఎస్గా పిలువబడే అమంచి వెంకట సుబ్రహ్మణ్యం గుంటూరు జిల్లా తెనాలిలో 1957 జనవరి 2న వీరరాఘవయ్య, శివకామేశ్వరి దంపతులకు జన్మించారు. ఎన్టీఆర్ నిర్మించిన శ్రీనాథ కవి సార్వభౌముడులో నటించినప్పటికీ మిస్టర్ పెల్లా ముందుగా విడుదలైంది. ఈ 2 సినిమాలకు బాపు దర్శకత్వం వహించడం విశేషం. తన మొదటి చిత్రానికి నంది అవార్డు సొంతం చేసుకున్నారు. మిస్టర్ పెల్లాం ఘన విజయం సాధించడంతో ఏవిఎస్ నట జీవితం అనుకోని మలుపు తిరిగింది.
ఆహుతి ప్రసాద్ తెలుగు సినీ నటుడు, క్యారెక్టర్ నటునిగా, హాస్య నటునిగా గుర్తింపు పొంది 300 పైచిలుకు సినిమాలో నటించారు. 1983-84లో మధు యాక్టింగ్ స్కూల్లో నటన నేర్చుకున్న విక్రమ్తో నటునిగా పరిచయం అయ్యాడు. కొద్ది సినిమాల్లో, ఒక సీరియల్లో నటించాక ఆహుతి అంటే 1987 సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. ఆహుతి సినిమా ఘన విజయం సాధించింది. సినిమాలో ప్రసాద్ పోషించిన శంభు ప్రసాద్ పాత్రలకు ప్రేక్షకుల మంచి గుర్తింపు లభించి అప్పటి నుంచి ఆహుతి ప్రసాద్గా పేర్కొన్నారు. ఆ తర్వాత అనేక సినిమాల్లో పోలీస్ పాత్రలు, రాజకీయ నాయకుని పాత్రలు చేశాడు. ఆహుతి ప్రసాద్ 1958 జనవరి 20న కోడూరు అంటే బుదనేపల్లి గ్రామంలో జన్మించారు. రమణ్ లాంబా భారతదేశపు మాజీ క్రికెట్ ఆటగాడు. రామన్ లంబా 1960 జనవరి 2న ఉత్తరప్రదేశ్లో జన్మించారు. బంగ్లాదేశ్లోని ఢాకాలో బంగబంధు స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ ఆడుతూ బంతి బలంగా తగలడంతో గాయపడి 1998 ఫిబ్రవరి 22న మరణించారు. అప్పటికి అతని వయసు 38 సంవత్సరాలు మాత్రమే. లంబా భారత్ తరపున 4 టెస్టులు ఆడి 102 పరుగులు చేశాడు. టెస్టులలో అతని అత్యధిక స్కోరు 53 పరుగులు. 32 వన్డే మ్యాచ్లు ఆడి 27 పరుగుల సగటుతో 783 పరుగులు సాధించాడు. ఇందులో ఒక శతకపు, 6 అర్ధ శతకాలు కలవు. అరుణ్ సాగర్ ప్రముఖ కవి, సీనియర్ జర్నలిస్టు. ఈయన చివరగా టీవీ5 సీఈఓగా పనిచేశారు. గతంలో పత్రికా రంగంలో పనిచేసిన సాగర్ అనంతరం ఎలక్ట్రానిక్ మీడియాకు మారారు. పలు ఛానల్లో ఉన్నత పదవులను చేపట్టారు. మేలుకొలుపు, మ్యూజిక్ డైస్, మ్యాక్సిమం రిస్క్ కవితా సంకలనాలు ఈయనకు మంచి పేరును తెచ్చాయి. తెలుగు కవిత్వంపై తనదైన ముద్రను వేశారు. ఇతను ఖమ్మం జిల్లా భద్రాచలంలో భారతీదేవి టీవీఆర్ చంద్రన్ దంపతులకు 1967 జనవరి 2వ తేదీన జన్మించారు. గోపికా పూర్ణిమ ఒక తెలుగు సినీ నేపథ్య గాయని. 1996లో ఈటీవీలో ప్రసారమైన పాడుతా తీయ కార్యక్రమం ద్వారా పరిచయమైన తర్వాత సినిమాల అవకాశాలు చేజిక్కించుకుంది. ఏఆర్ రెహమాన్, ఇళయరాజా లాంటి దిగ్గజ సంగీత దర్శకత్వంలో పాడింది. ఫిబ్రవరి 2008న పాడుతా తీయ కార్యక్రమంలో తన సహగాయకుడైన మల్లికార్జున్ను ప్రేమ వివాహం చేసుకుంది. వారికి ఓ పాప ఉంది. ఆమె విజయనగరంలో జనవరి 2, 1982న జన్మించింది. గోపికా పూర్ణిమ, మల్లికార్జున్ ఇద్దరు సింగన్న అనే సినిమాలో అన్న వెనకే నేనుంటా పాటతో పరిచయం అయ్యారు.